నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకబడిన తరగతుల ఆరాధ్యుడు బీపీ మండల్ వర్ధంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ మరియు బీసీ సంఘర్షణ సమితి నాయకులు. తిరుమల వెంకన్నతో రాజకీయాల తస్మాత్ జాగ్రత్త. టీటీడీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదు పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. వెనుకబడిన తరగతుల ఆరాధ్యుడు బీపీ మండల్ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి డీబీఆర్ రోడ్డులోని బీసీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డీబీఆర్ రోడ్డులోని బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన బీపీ మండల్ అటు తర్వాత వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం నియమించిన కమిషన్కు బీపీ మండల్ చైర్మన్గా వ్యవహరించి దేశవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేశారని గుర్తు చేశారు. బీసీలలో అతి తక్కువ జనాభా కలిగిన ఓబీసీలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లను అమలు చేయాలని నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నివేదిక అమలుతో ఓబీసీల జీవితాలలో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు రామచంద్ర యాదవ్, లక్ష్మయ్య, సెలవరాజ్, రాజ్ కుమార్, పాలముతల సుబ్బు యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ బీపీ మండల్ గారు, జోహార్ బీపీ మండల్ గారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నా, చదువులు చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా ఆ మహానుభావుడి పుణ్యమన్న సంగతి ఈ దేశంలో అందరికీ తెలుసు. అందుకని బడుగు వర్గాల బీసీలుగా మేమందరం కూడా ఆయన్ని మననం చేసుకోవడం అనేది నిజంగా కూడా ఈరోజు భగవంతుడు ఇచ్చిన వరంగా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే 27% రిజర్వేషన్ని చాలా కష్టపడి ఆపసోపలతో ఆయన అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది జనాలతో ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల పేజీల నివేదిక తయారు చేసుకొని ఈ ప్రభుత్వానికి సమర్పించిన సంవత్సరాల తరబడి నానవేసి ఆఖరికి బీపీ సింగ్ గారు సాహసం చేసి మండల్ గారికి గౌరవిస్తూ మండల్ కమిషన్ రిపోర్టుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఈరోజు బీసీలు కొద్దిగా అయినా మినిమం ఉద్యోగాలలో, చదువుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ బీసీలైనా, ఎస్సీ ఎస్టీలైనా ఈరోజు చట్టం రక్షణ కల్పించబడింది అంటే వారి పుణ్యం. కాబట్టి వారికి నివాళులు అర్పించడం నిజమైన నివాళులు తెలిపిస్తూ జోహార్ బీపీ మండల్ గారు, జోహార్ బీపీ మండల్ గారు. బీపీ మండల్ గారి 43వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేసి ఈ సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో 42 అంశాలు ఉన్నాయి. దానిలో 2 అంశాలను మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 అంశాలను కూడా పొందుపరిచినటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏదైతే ఆయన 1979లో మండల్ కమిషన్ వేసి దాన్ని పూర్తి చేసి 42 అంశాలను ప్రవేశపెట్టడం పొందుపరచడం జరిగింది. వాటిని పూర్తిగా అమలు చేయాలి. రేపు అనగా ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తిరుపతి బస్టాండ్ దగ్గర ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అందరివాడు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత. ఈరోజు వారి అడుగుజాడల్లో యువత నడవాల్సిన అవసరం పడుతుంది. ఆ కాలంలోనే వారి మేధోశక్తిని బలంగా పెట్టి ఈ విశాలవంతమైన భారతదేశ పునర్నిర్మాణం కోసం వారు రాజ్యాంగ
పెద్దగా ఆలోచించారు. కానీ నేటికి కూడా వారు ఆశించినటువంటి ఫలాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా అందట్లేదు. దాన్ని అట్టడుగు ప్రజల వరకు అందే దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి నేడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిసర ప్రాంతాలు శుభ్రపరిచి రేపు ఉదయం వారికి పుష్పార్చనతో వారికి నివారణ అర్పించబోతున్నాం. ఈరోజు రేపు 134వ జయంతి వేడుకని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం కంకణబద్ధులై వారి ఆశయ సాధన కోసం మనందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. టీటీడీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విమర్శించడం, దానిపై అధికార పక్షం ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయటం సమంజసం కాదని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విమర్శించడం, దానిపై అధికార పక్షం ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయటం సమంజసం కాదని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోమని అప్పటి అధికారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే అహంకారంతో, అధికార దర్పంతో వ్యవహరించడంతో శ్రీవారి ఆగ్రహానికి గురై రాష్ట్ర వ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోయారని నవీన్ గుర్తు చేశారు. టీటీడీలో తెలుసో తెలియకో జరిగే తప్పిదాలపై బాధ్యత గల శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా టీటీడీ ఉన్నత అధికార దృష్టికి తీసుకువెళ్లి పొరపాట్లు పునరావృతం కాకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేయటం సమంజసం కాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత కోట్లాది మంది భక్తుల మీద ఉండాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం కూడా భక్తులతో, మనోభావాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి తెలుసో తెలియకో తిరుమల కొండపైన కానీ టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ పొరపాట్లు జరిగినప్పుడు గతంలో చైర్మన్లుగా, బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఇప్పుడున్నటువంటి అధికారులకి, ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తిరుమల కొండపైన టీటీడీలో ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చెడ్డ జరగాలి, ఆ జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అన్నటువంటి దురాలోచన ఎవరు చేసినా అది అధికార పక్షమా ప్రతిపక్షమా కాదండి, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు. దయచేసి రాజకీయాలతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముడిపెట్టద్దండి. తప్పు జరిగితే మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంటే వాస్తవాలు కనుక్కొని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇలా తప్పు జరిగింది, దీన్ని సవరించుకోండి అని చెప్పడంలో ఎంతో గౌరవం, హోందా పెరుగుతుందండి. అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించడము, అధికార పార్టీ మరోపక్క విమర్శించడం, ఇది రాజకీయాలకు కేంద్ర బిందువుగా దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చద్దండి. ఈరోజు మీరంతా కూడా గతంలో పనిచేశారు. ఎక్కడ ఏం జరుగుతా ఉంది, ఎండాకాలం వస్తే గోవులకు ఎటువంటి మరణాలు సంభవిస్తాయన్న విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు. కానీ రాజకీయ స్వలాభాల కోసం అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఓని విమర్శలు చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడి రోడ్డులోకి తీసుకురావద్దండి అని చెప్పని శ్రీవారి భక్తులుగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పబ్లిసిటీ కోసం ఎవ్వరు కూడా ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ, బోర్డు సభ్యులు కానీ, చైర్మన్ కానీ, గతంలో పనిచేసిన వాళ్ళు కానీ మీకేమన్నా తెలిస్తే సూచనలు చేయండి. మేము కూడా గతంలో ఉన్నాం, గత ప్రభుత్వంలో అనేక సూచనలు చేశాం. అయ్యా తప్పు జరుగుతుంది, సరిదిద్దుకోండి అని. ఆ రోజు అహంకారంతో, అధికార బలంతో నెత్తికెక్కి కళ్ళు అప్పుడున్నటువంటి అధికారి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురై నామరూపాలు లేకుండా పోయింది. అలాంటి దుస్థితి మళ్ళా తిరిగి రాకుండా ఉండాలంటే ఇరు పక్షాలు కూడా సమన్వయం పాటించి తిరుమల శ్రీవారికి సేవకులుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. తిరుపతి 35వ డివిజన్లో పార్టీ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు మరియు రాష్ట్ర యాదవ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో ఎన్టీ రామారావు గారి పరిపాలన కావచ్చు, ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడు సభ్యత్వ కార్యక్రమం కావచ్చు, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులైన సభ్యత్వం కావచ్చు, ఈరోజు వినూత్నమైన దీంట్లో ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా
కోటి మంది సభ్యత్వాలు చేర్చడం అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కాదు. అతి తక్కువ టైంలో ఇది చేయడమే కాకుండా ఏదైతే కార్యకర్తల యొక్క సహాయ నిధి కోసం ఈ యొక్క అమౌంట్ మొత్తం కూడా ఉపయోగించే విధంగా వాళ్ళకి ఆదుకునే విధంగా నిర్ణయం తీసుకున్న నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా భావించి ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల పేదలు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపి ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపడమే కాకుండా ఏదైతే రాజకీయంగా కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కానీ, అదేవిధంగా ఉద్యోగాల్లో ఎవరైతే ఈ యొక్క వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పోస్టులో నియమించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు పార్టీ అధికారంలోకి ఉన్న ఈరోజు అనేక కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు పనిచేస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందిస్తూ తిరుపతిలో కూడా శివనమ్మ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా మెంబర్షిప్ చేసిన దానికి అందరికి కూడా దీంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతిమైన ప్రత్యేకమైన అభిమానంతో ఎన్టీ రామారావు ఉన్న ప్రతి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ఏది ప్రారంభించినా ఈ తిరుపతి నుంచి ప్రారంభించేది ఆనవాయితీగా వస్తుంది. నేటి వరకు కూడా తిరుపతికున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన తిరుపతిలో రోడ్స్ చూసుకో, తెలుగు గంగ కానీ, సిమ్స్ హాస్పిటల్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ రోజు గతంలో ఎవరైతే టీటీడీని వెలగబెట్టిన కరుణాకర్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తే ఏ విధంగా వాళ్ళ అబద్దాలను వల్లిస్తే పదే అబద్దాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి టీటీడీని కూడా వాళ్ళు ఏ విధంగా ఇచ్చేసి మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తిరుమల తిరుపతి అభివృద్ధి గానీ, రాష్ట్ర అభివృద్ధికి గానీ కంకణబద్ధమై ముందుకెళ్లిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు పరిపాలనని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తులు వైసీపీ నేతలు చెబుతున్న అబద్ధపు ప్రచారాలని, అసత్యాలని నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2025 ఇంటర్ ఫలితాల్లో తిరుపతి భవానీ నగర్లోని గీతం జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తిరుపతి భవానీ నగర్లోని గీతం జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీలో 466, 463, 462, 461, 461, 461, 460 ఇంకా 450 మార్కులపైన 50 మంది విజయం సాధించారు. అలానే జూనియర్ బైపీసీలో 429, 428, 428, 424, 422 మరెన్నో మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీలో 986, 980, సీనియర్ బైపీసీలో 983, 975, సీనియర్ సిఈసీలో 969, 964, 959 మార్కులతో విజయం సాధించిన విద్యార్థులకు గీతం జూనియర్ కళాశాల సంస్థ అధినేత తమ్మినేని వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ బివి గోపీనాథ్ మరియు అధ్యాపకులు అభినందించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్వి సుబ్రహ్మణ్యం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అనుగ్రహంతో ఇవాళ చక్కని దర్శనం స్వామివారు అనుగ్రహించారు. నిన్న తిరుపతి క్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకి రావడం జరిగింది. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్గస్థులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు మనందరి కోసం ఆయన స్వరపరిచి ఆయన మన కోసం వదిలి వెళ్ళిపోయారు. వారిని స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం ఒక సామాన్య భక్తుడిని ఎంత గొప్ప గాయకుడుగా మార్చిందో అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సామాన్యమైన కుటుంబంలో జన్మించి సంగీత శిక్షణలో అనేక మెరుగులు దిద్దుకుని స్వామివారి యొక్క కీర్తనల్ని కొన్ని అపురూప రాగాలతో అవి లెక్క పెట్టడానికి కూడా మనకి తెలియటం లేదు. అన్ని రాగాలలో స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తనల్ని అద్భుతంగా వారు స్వరపరిచి భక్తులకి అర్థమయ్యే విధంగా వాటి యొక్క వివరాలు కూడా చెప్తూ దానికి సరియైన ఒక రకమైన సమాధానాలని అన్నీ మనకు అందిస్తూ ఆయన మనకు అర్పించారు. స్వామివారి యొక్క భక్తితో తరించిన వారు అనేక మందికి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరం కూడా భక్తులం. ఈ క్షేత్రానికి విచ్చేసిన వారు అందరం కూడా క్రమశిక్షణతో స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది మన జీవితాలన్నీ కూడా పవిత్రం చేసుకుందామని మరొకసారి భక్త కోటికి చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈ మధ్యన భక్తులు నాకు వచ్చి చెప్తున్నారు. ప్రధానంగా
తిరుమలలో తయారవుతున్న ప్రసాద యొక్క నాణ్యత, రుచి ఎంతో గొప్పగా మారింది. ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం గురించి నేను ప్రస్తావన చేస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులందరికీ మరొకసారి అభినందిస్తూ, తప్పకుండా స్వామివారి భక్తుల్ని తరించే ఒక మంచి మార్గం ప్రసాదాలన్నీ కూడా నాణ్యతతో భక్తిపూర్వకంగా అందించగలగడం, అది జరుగుతున్నందుకు నేను నా సంతోషాన్ని మీ ద్వారా నేను వారికి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ బోర్డు సభ్యులు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో, గోవిందుడితో ఆడుకుంటున్నట్టు వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా, 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి, ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉంది. నిన్న చాలా బాధేసింది, ఒక పేపర్లో గోశాలన గో వధశాలన ఏందండి ఇది? గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది? అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు. నేను కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను. రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో, గోవిందుడితో ఆడుకోవద్దండి. గోశాలలో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం, కొన్ని సహజ మరణాలని 100 పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు. కానీ టీటీడీ ప్రతిష్టని దిగదార్చే విధంగా వారు వివరిస్తున్నారు. అదే అజెండా పెట్టుకున్నారు వారు. ఇది మంచిది కాదు. నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది, తీసుకుంటున్నాం. తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు, పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం. గోవిందనారాయణ ఈరోజు వెళ్తున్నాం మేము, చైర్మన్ గారు మేము. సహజంగా ఏ గోశాలైనా సరే మరణాలు ఉంటాయి. గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ, ఇన్ఫెక్షన్తో కానీ ఆ సంఖ్య ఎంత ఉంది, ఎందువల్ల జరిగింది, దీని మీద కూడా మేము భక్తులు కూడా, గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అసత్యాలను ఎవరు నమ్మద్దండి అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు. అలా వాళ్ళ మాటలు మేమేం పట్టించుకోవట్లేదు. కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు. నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది. అన్ని గోవులు బాగున్నాయి, దానా అంతా బాగా ఇస్తున్నాం. గోవులకి దానా పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దేవస్థానం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వివరించారు. వార హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం. పూర్తిగా లేదండి, 260 మంది సంరక్షకులతో 260 మంది సంరక్షకులతో అక్కడ గోశాలలో అక్కడ గోవుల్ని మొత్తాన్ని మేము సంరక్షిస్తున్నాం. అక్కడ వెటర్నరీ టీం కూడా ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేసేదాన్ని మేము ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మేము దాని మీద చర్చించబోతున్నాం. టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబీకులతో వచ్చిన నటికి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పలువురు భక్తులు మీనాక్షితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మీనాక్షి సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోగా విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించారు.
సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు మూవీలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనుకబడిన తరగతుల ఆరాధ్యుడు బీపీ మండల్ వర్ధంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ మరియు బీసీ సంఘర్షణ సమితి నాయకులు. తిరుమల వెంకన్నతో రాజకీయాల తస్మాత్ జాగ్రత్త. టీటీడీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదు పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.